వెల్కమ్ టు జోహా రెసిపీస్. ఇవాళ నేను చేయబోయే చికెన్ కర్రీ చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్, దోశ, చపాతీ దేనిలోకైనా చాలా రుచిగా ఉంటుంది. దీనికోసం నేను ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి. దీన్ని ముందుగా శుభ్రం చేసుకుని దానిలో పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకొని ముక్కలకంతా పట్టేటట్టుగా బాగా కలిపి, అన్ని ముక్కలకు సమానంగా పట్టేటట్టుగా కలిపి దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీలో ఒక ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగ మొగ్గలు, ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు, ఓ 10 సన్నగా తరిగిన కొబ్బరి పలుకులు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, 10 జీడిపప్పు పలుకులు వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. కర్రీ కోసం కడాయి పెట్టుకొని దానిలో ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని, నూనె వేగాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నగా ముక్కలు తరుక్కొని ఉల్లిపాయ ముక్కలు దానిలో నూనెలో వేసుకొని వేయించుకోవాలి. దానిలోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి ఉల్లిపాయలు, కరివేపాకు బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇవి వేగేటప్పుడు పచ్చిమిర్చి 4 చీలికలు కూడా వేసుకుంటే మనకి ఫ్లేవర్ మంచిగా బాగుంటుంది. ఇప్పుడు పసుపు వేసుకొని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని దానిలోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిపోయినాక మనం ముందుగా ఉప్పు, కారం, పసుపు వేసి నానబెట్టుకున్న చికెన్ పీసెస్ వేసి దానిలో నీరంతా ఎగిరిపోయే వరకు ఈ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ చికెన్‌లో ఉన్న నీరంతా బయటికి ఎగిరిపోయి నూనె పైకి తేలినాక, మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ దానిలో వేసుకొని, ఈ మసాలా పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు ఈ మసాలా వేయించాలన్నమాట బాగా. ఈ వేగుతున్న చికెన్‌లో ఒక టేబుల్ స్పూన్ కారము, మన రుచికి సరిపడా ఉప్పు, కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు మనకి కొంచెం నిమ్మరసం ఉంటే నిమ్మరసం ఒక అరచెక్క నిమ్మరసం పిండుకోండి. అది లేకపోతే ఒక చిన్న సైజు టమాటా 4 ముక్కలు చేసుకొని దీనిలో వేసుకోండి. ఇలా వేగుతున్న చికెన్‌లో గ్రేవీ కోసం మనకు కావాల్సిన నీళ్లు పోసుకోవచ్చు. మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అన్ని నీళ్లు పోసుకోవాలి. దీనిలోనే కొంచెం కసూరి మేతి కూడా వేసుకోవాలి. వేసుకుంటే మనకి ఫ్లేవర్ చాలా బావుంటుంది. నేను కుక్కర్‌లో చేసుకున్నానండి. కుక్కర్‌లో పెట్టుకొని 3 విజిల్స్ ఇచ్చేసి మూత తీసేస్తే మనకి కావాల్సిన చికెన్ గ్రేవీ రెడీ అయిపోతుంది. ఇంకా కొత్తిమీర వేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇట్లా సర్వింగ్ బౌల్‌లో తీసుకొని అంతే, మనకు కావాల్సిన యమ్మీ యమ్మీ చికెన్ గ్రేవీ రెడీ.